గురుకుల పాఠశాలల్లో ఏసీబీ అధికారులు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేసిరట. చాలా దినాల సంది చాలా మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవుతున్నది. అసలు పోరగాళ్ళకంతా పాడుమలెబ్బువ పెడుతున్న పాపిస్టోల భరతం పట్టాలని రంగంలోకి దిగిర్రా. ఎవరైనా చెప్తే ఏసీబోళ్ళు వచ్చిర్రా. ఇది మనం కూడా అరుచుకున్నాం పారి. వారెవ్వ అసలైన అధికారులు అంటే ఇట్లుండాలి అనిపిస్తలేదు. అగో చూసిర్రా, గురుకుల పాఠశాలలకు పోయి వంటశాలలో ఉన్న సామాన్లన్నీ కూడా చూసిర్రు. ఉప్పు ఎట్లున్నది, పప్పులు ఎట్లున్నాయి, మంచి నూనెనే వాడుతుర్రా, సర్కారు సన్నబియ్యమే సప్లై చేస్తున్నదా, అన్ని మంచిగానే ఉన్నాయా, పురుగులు గిట్లా పట్టినాయా, డేటున్న వస్తువులనే వాడుతుర్రా అని అన్ని కూడా మూతలు తీసి మురక చూసిర్రు. ఇట్లా ఈ ఒక్క గురుకుల పాఠశాలకే పోలేదట. రాష్ట్రంలో చాలా మంది కూడా గుంపులుగా కలిసి చాలా గురుకులాలనే సందర్శించిర్రట, తనిఖీలు చేసిర్రట. పాయకాన్లు మంచిగా ఉన్నాయా, ఏమన్నా తక్లీవులు ఉన్నాయా, చెద్దర్లు రగ్గులు అనుకున్నన్ని ఉన్నాయా, బెడ్లు ఉన్నాయా, కటిక నేల మీదనే వండుకుంటుర్రా, ఎలుకలు వస్తున్నాయా, పందికొక్కులు తిరుగుతున్నాయా అని అర్రలు తొర్రలు చూసిర్రట. అన్ని మంచిగానే ఉన్నాక మరి పిల్లలు ఎందుకు శాతగాకుండా అవుతుండ్రు, సర్కారు దవాఖాన్లలో షరీక్ అవుతుర్రు, ఎందుకు పిల్లలకు పానం మంచిగా ఉంటలేదని అన్ని కూడా పరీక్ష బట్టి చూసిర్రట. అటెనక సిక్కి ఆఫీస్ రూమ్లకు పోయి అన్ని కాయిదాలు కరెక్టే ఉన్నాయా, లేని లెక్కలు ఎక్కించి ఆఫీసర్లు ఏమన్నా వెనకేసుకుంటురా అని కూడా చెకింగ్ చేసిర్రట. విద్యార్థులకు సరైన పౌష్టికాహారం సరిగా ఇవ్వట్లేదని, ఆ తర్వాత బిల్లుల విషయంలో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు సోదాకు రావడం జరిగింది. వచ్చి అందరూ కలిసి అందరు అధికారులతో కలిసి పరిశీలిస్తే లోపల రైస్ కానీ పప్పులు కానీ అన్ని నాసిరకంగా ఉండి పూర్తిగా వంటకు సరిగా ఉపయోగకరంగా లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇన్నరా ఏమంటుర్రో, వంట చేసేందుకు కూడా పనికిరాని పప్పులు ఉప్పులను వాడుతుర్రట. ఇట్లా వాడినాక పోరగాళ్ళ పానాలు ఎట్లా మంచిగుంటాయి. మరి ఇంత గలీజ్గా వండి పెట్టేదాకా మీరేం కమాయి చేస్తున్నట్టు సారు? గుడ్డిగుర్రాల పండ్లు దోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా? ఎప్పుడు పిల్లలకు నికాలసు బువ్వ పెట్టాలంటే, మంచి మంచి కూరలు చేసి పెట్టాలంటే మీరు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు తనిఖీలు చేస్తారో అన్నంత భయంతోని బుగులుతోని హాస్టల్ నడిపేటోళ్ళు ఉంటే మంచిగుంటుంది. కానీ మీరు మాత్రం అటు దిక్కు పోయింది లేదు. ఫుడ్ పాయిజన్ అవుతుందని రాష్ట్రమంతా తెలిసినాక విద్యార్థుల పానాలు పోయినాక పోయి పరీక్షించుడు ఏంది సారు? మీ ఆఫీసర్లందరూ కూడా ఎవరి డ్యూటీలు వాళ్ళు నియ్యతగా చేసి తీసుకున్న జీతాలకు బరబ్బరి న్యాయం చేస్తే నాణ్యమైన తిండి తింటారు, తిండితోని పాటు నాణ్యమైన చదువును కూడా విద్యార్థులు నేర్చుకుంటారు. ఇప్పటికైనా ఇట్లనే ఎప్పటికీ తనిఖీలు చేసే పని మీద ఉండుర్రి. అట్లనే చదువుల శాఖ మంత్రి గారైన రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి కూడా తీసుకుపోయి ఇవే ఉప్పు పప్పులతో వంట చేసి పెట్టుమానుండ్రి. అట్లా చేస్తేనన్న విద్యార్థుల బాధ ముఖ్యమంత్రి సార్కి అర్థమవుతుందేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.